మంత్రి కొండా సురేఖకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్ఎండ్బికి మేడారం జాతర పనులను అప్పగించింది. అయితే రికార్డులు అప్పగించాలంటూ దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే సిఎస్ రామకృష్ణరావు ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మేడారం జాతర టెండర్ల విషయంలో ఇది సరికాదంటూ కూడా కొండా సురేఖ వర్గీయులు చెబుతూ ఉన్నారు. అయితే ఇది సరైందే అంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ అనుచరులు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మంత్రులు సురేఖ అలాగే పొంగులేటి మధ్య వివాదం అయితే ఇంకా పెద్దదవుతుందని తెలుస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. ఎస్ వెంకట్, ఇప్పుడు ఈ పనులను అంటే మేడారం జాతర పనులను ఆర్ఎండ్బికి అప్పగించడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎస్ కౌశల్య, గత కొంతకాలంగా కూడా మంత్రులు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగా వివాదం నడుస్తుంది. ముఖ్యంగా మేడారం జాతరకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మేడారం జాతర పనులకు సంబంధించి 7 కోట్ల రూపాయల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకోవడాన్ని కొండా సురేఖ తీవ్రంగా తప్పుపట్టారు. తన శాఖకు సంబంధించి ఎలా అంటే తన ఉమ్మడి జిల్లాలో వస్తుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వస్తుంది, తన జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏ విధంగా అంటే పనులను ఏ విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టెండర్లను ఖరారు చేస్తారు, ఏంటి సమీక్షా సమావేశాలు ఏ విధంగా జరుపుతారు అంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన అధిష్టానానికి అలాగే రాష్ట్ర పిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళకి ఫిర్యాదు చేయడం, అదే విధంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ విషయం తెలుసు, ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందంటూ కూడా ఆమె కొన్ని కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి. ఇక ఆ తర్వాత నుంచి కూడా ఓఎస్డి సుమంత్ వ్యవహారం బయటకు రావటం, సుమంత్ ని ప్రభుత్వం తప్పించడం, ఆ తర్వాత అతను చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అతను చేసిన వ్యవహారాలు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ కూడా కొండా సురేఖకు ఒక రకంగా కొండా సురేఖపై ఒత్తిడి పెంచాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ నిర్వహించేటువంటి మేడారం దేవాదాయ శాఖ అలాగే అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి మేడారం జాతర పనులను ఆర్ఎండ్బికి రోడ్లు భవనాల శాఖ అప్పగించాలంటూ కూడా దానికి సంబంధించిన రికార్డులు అప్పగించాలంటూ కూడా దేవాదాయ శాఖకు ఆదేశాలు వెళ్ళాయి. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. మేడారం జాతరల టెండర్ల విషయంలో ఏం అంటే అవి అక్రమాలు జరిగాయి అనే ఆరోపణలు, అలాగే లంచాలు తీసుకున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో ఈ రికార్డులను ఆర్ఎండ్బికి అప్పగించాలంటూ కూడా ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అంశాన్ని అంటే ఈ నిర్ణయాన్ని రాజకీయ టార్గెట్ గా అని చెప్పచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే కొండా సురేఖ ఒక రకంగా చెప్పాలంటే కొండా సురేఖ చేస్తున్నటువంటి పనులు కానీ, ఆమె చేష్టలు కానీ, ఆమె మాట్లాడుతున్న మాటలు కానీ ఇవన్నీ కూడా గత కొంతకాలంగా సంచలనం అవుతూనే ఉన్నాయి. ముందు సమంత విషయంలో ఆమె మాట్లాడిన మాటలు, అలాగే మంత్రి కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి వివేక్ వెంకటస్వామి విషయంలో ఆమె అనుసరిస్తున్న వైఖరి, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ ఆమె వివాదం, ఇక ఇప్పుడు ఓఎస్డి ద్వారా ఆమె కొన్ని ప్రైవేట్ ఓఎస్డి ద్వారా ఆమె కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందా కాంగ్రెస్ అనే ధోరణిలోనే వ్యవహరిస్తుంది. అటు బీజేపీ కూడా ఈ విషయంలో కాస్త పట్టుదలగానే ఉంది. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తనను ప్రభుత్వాన్ని తనపైన ప్రభుత్వం పైన విమర్శలు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. రాత్రి ఓఎస్డి సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు కూడా ఆయన అంటే వాళ్ళ ఇంట్లో దాచిపెట్టారు అంటూ కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అప్పుడు కొండా సురేఖ కుమార్తె సుష్మిత అడ్డం పడటం, ఆ తర్వాత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, బీసీ మంత్రిని కాబట్టి ఇలా చేస్తున్నారని, అలాగే తన తల్లిని టార్గెట్ చేస్తున్నారని, కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తమపై కక్ష కట్టారని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రెడ్లందరూ కలిసి బీసీ మంత్రిని టార్గెట్ చేశారంటూ కూడా మాట్లాడటం అంటూ ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ అంటే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రభుత్వంతో సయోధ్య కోసం లేదా ముఖ్యమంత్రితో భేటీ కావడం, లేదంటే కీలక మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వానికి రాయబారం పంపించి సమస్యను పరిష్కరించుకునే దిశగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ కొండా సురేఖ మాత్రం ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా ఆమె రాజకీయ భవిష్యత్తును అలాగే మంత్రి పదవికి కూడా ఎసరబెట్టే విధంగా పరిస్థితులు తీసుకెళ్లాయని చెప్పాలి. ఇప్పుడు మేడారం జాతర పనులు ఆర్ఎండ్బికి అప్పగించడంతో ఇప్పుడు పొంగులేటికి మళ్ళీ ఇప్పుడు కొండా సురేఖకి మధ్య విభేదాలు ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పొచ్చు అంటారా? విభేదాలు ఎక్కువ అవటం కాదు, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య పూర్తి స్థాయిలో విభేదాలు ఉన్నాయి. విభేదాల నుండి ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదని చెప్పాలి. ఇక దేవాదాయ శాఖ కూడా
అంటే వేరే అటవీ శాఖ అలాగే దేవాదాయ శాఖను వేరే మంత్రికి బదలాయించి వీళ్ళని పక్కన పెట్టే అవకాశం కూడా ఉండవచ్చు, లేదా కొత్త మంత్రిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కూడా ఉండవచ్చు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొంత పట్టు ఉంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ 2 జిల్లాల్లో బలంగా ఉంది. అదే విధంగా ఆయన మాట వినే ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఆయనకున్న ప్రజాదరణలో కొండా సురేఖ చర్యలు ఇవన్నీ కూడా ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఆయన కూడా కాస్త సీరియస్ గానే తీసుకుని ఈవిడ అక్రమాలకు సంబంధించి కాస్త దూకుడుగానే ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉపేక్షించకూడదు, అంటే ఇది పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉందనే భావనలోనే ఆయన కీలక అడుగు వేసి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయంతో ఎలాంటి సంకేతాన్ని పంపిస్తూ ఉన్నారు? ఆయన ఖచ్చితంగా ప్రభుత్వంలో మీకు ప్రాధాన్యత లేదు అనే విషయాన్ని అయితే రేవంత్ రెడ్డి స్పష్టంగా ఈ చర్యతో చెప్పడం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకు అని అంటే సమంత వ్యవహారంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ ను ఒక రకంగా ప్రభుత్వం వెనకేసుకొచ్చినా వెనకేసుకు రాకపోయినా కొండా సురేఖ అప్పుడైతే బయటపడ్డారు. పరువు నష్టం వ్యవహారంలో కానీ కోర్టు వ్యవహారాల విషయంలో కానీ కొండా సురేఖ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం అండగానే నిలిచింది. మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత అంటే అది తానేం చేసినా ప్రభుత్వం సహకరిస్తుందనే ధోరణిలో కొండా సురేఖ వెళ్ళడం, ఆ తర్వాత ఆమె కొంత దూకుడుగా వ్యవహరించడం, కొన్ని వివాదాల్లో వ్యక్తిగత వివాదాల్లో కూడా చిక్కుకోవడం, అలాగే వరంగల్ జిల్లా నేతలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఉపేక్షించే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. భవిష్యత్తులో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించి ఆమెపై విచారణ జరిపినా సరే ఆశ్చర్యం లేదనేది స్పష్టంగా అర్థం. మరి ఈ అంశాలకు సంబంధించి కొండా సురేఖ మన స్పందించే అవకాశం ఉందా? నాకు తెలిసి ఈ రోజు సాయంత్రం ఆమె నుంచి మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంది. రాత్రి ఆమె కుమార్తె సుష్మిత మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కొండా సురేఖ ఆమె భర్త మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. ఏం జరిగింది ఏంటి, అసలు ఓఎస్డీ సుమంత వ్యవహారం ఏంటి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన శాఖలో ఏ విధంగా జోక్యం చేసుకున్నారు, మేడారం జాతర పనులకు సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, స్థానిక నాయకత్వం ఎలా వ్యవహరిస్తుంది అనేది తన వెర్షన్ లో ఆమె చెప్పేందుకు ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్న సంకేతాలు అయితే ఉన్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కొండా సురేఖకు ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చింది. R&Bకి మేడారం జాతర పనులను అయితే అప్పగించింది. రికార్డులు కూడా అప్పగించాలంటూ దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఆదేశాలు సిఎస్ రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మేడారం జాతర టెండర్ల విషయంలో ఇప్పుడు మంత్రులు సురేఖ అలాగే పొంగులేటి మధ్య అయితే వివాదం పెద్దదవుతుందని చెప్పొచ్చు. సో మరి దీని గురించి మంత్రి కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. మేబీ ఇవాళ కానీ రేపు మార్నింగ్ కానీ ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలన్నిటి గురించి ఆవిడ తన వర్షన్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ కొండా సురేఖ కుమార్తె సుష్మిత మీడియాతో మాట్లాడి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రెడ్లందరూ కూడా ఏకమయ్యి బీసీ మంత్రి పైన ఇలాగా కక్ష సాధింపు చర్యకు దిగుతున్నారు, బీసీ నాయకుల మీద ఇలాగా తెగబడుతూ ఉన్నారంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే కనుక మంత్రి కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తారు, దీని గురించి తన వర్షన్ ఏం చెప్తారనేది మనం వేచి చూడాలి.